అప్పుడు నీకు నేనంటే చచ్చేంత ప్రేమని నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆ పాత విషయాలని ఎందుకు కార్తిక? పాత విషయాలేవి నేను మర్చిపోలేదని నీకు తెలియాలిగా కళ్యాణ్. సరే, కంటిన్యూ చేయి. నేను చెప్పిన ఫైల్స్ ఎస్పీ గారి ఆఫీసులో సబ్మిట్ చేసావా లేదా జయంత్? ఇంకా లేదు సార్, ఆ పని మీదే వెళ్తున్నా. ఏం మనిషివి జయంత్? నేను ఎన్ని గంటలకు వెళ్ళి సబ్మిట్ చేయమన్నాను? ఇప్పుడు టైం ఎంత అయింది? అప్పట్లో నా మనసులో ఉన్న భయం వల్ల నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను కళ్యాణ్. అందుకే. కానీ ఇప్పుడు అలా కాదు, నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా మనసులో నీ మీద ఉన్న నా ప్రేమంతా ఈ లెటర్లో రాశాను. ఏదో ఒకటి తగలబడి జయంత్. ఫస్ట్ అయితే ఆ ఫైల్స్ ఎస్పీ గారి ఆఫీసులో సబ్మిట్ చేయి. ఇంకా చెప్పు కార్తిక. నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు నీతో ఏం చెప్పాను నీకంతా అర్థమైంది కదా కళ్యాణ్? క్లియర్గా అర్థమైంది కార్తిక. నువ్వు విన్నది కొంచెమే కళ్యాణ్. ఇంతకు మించి నా నోటితో నేను నేరుగా చెప్పలేను. అందుకే నా మనసులో ఉన్నదంతా ఈ లెటర్లో రాశాను. ఏంటి కార్తిక, చాట్ చేసుకోవడానికి సోషల్ మీడియా యాప్స్ ఎన్నో ఉండగా ఈ రోజుల్లో కూడా ఈ లెటర్స్ ఏంటి? ఫోన్లో చేసుకునే చాటింగ్ మెసేజెస్ మనం డిలీట్ చేయగానే మాయమైపోతాయి కళ్యాణ్. కానీ చేత్తో రాసే ఉత్తరం ఎప్పటికీ ఇలానే ఉండిపోతుంది. నా మనసులోని ప్రతి మాట నీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలని ఇలా రాసి తెచ్చాను. ఏంటో కార్తిక, నువ్వేంటో ఈ లెటర్ ఏంటో అంతా కొత్తగా ఉంది. ఇంతకీ ఈ లెటర్లో ఏం రాసావు నువ్వు? ప్లీజ్ చదవద్దు. లెటర్ ఇచ్చింది చదవమనే కదా? చదవమనే, కానీ ఇక్కడ మాత్రం వద్దు. నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఉన్నప్పుడు ఓపెన్ చేస్తూ చదువు. దీని గురించి నేను తర్వాత ఫోన్లో మాట్లాడతాను. ఉంటాను. కార్తిక్ బిహేవియర్ ఏంటి? ఏదో తేడాగా ఉంది. ఇంతకీ ఈ లెటర్లో ఏం రాసి ఉంటుందబ్బా? మాటలు పడి అక్కడ నా కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు. నా సంగతే మర్చిపోయాను. వస్తున్నాను, దానిలోనే ఉన్నాను. ప్రతిదీ రాణమ్మా 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 నీ దగ్గరకే వచ్చి అడుక్కోవాలా? పోనీ ఆయన్నెళ్ళి డబ్బులు అడుగుదామంటే ఆయన నీ పేరే చెప్పి నీ దగ్గరే తీసుకోవాలంటారు. ఇంక నన్నేం చేయమంటావు? అసలు చిత్రావతి గారు ఎందుకిలా చేస్తున్నారు? ఆవిడ తను నిజంగానే ఆ ఇంటి కోడలయ్యుంటే, ఆ పిల్లలకి తల్లి అయ్యుంటే ఇలాంటి క్రిమినల్ ఆలోచనలు ఎందుకు చేస్తారు? అసలు ఇలాంటి మెంటాలిటీ ఎందుకుంటుంది? ఇవాళ్ల కాకపోతే రేపైనా ధర్మతేజ గారికి గతం గుర్తుకొచ్చి ఎలాగూ నేను వాళ్ళ ఆస్తి మొత్తం తిరిగి అప్పగించేస్తాను కదా. పైగా ఇప్పుడేదైనా అవసరమని అడిగితే ఎప్పటికప్పుడు వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చేస్తున్నాను. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడుతున్నాను. అయినా కూడా చిత్రావతి గారు ఇలాంటి పని చేశారేంటి? అలాగని ఈ ఇంట్లో ఆస్తి వాటాలు భాగాలు అవన్నీ ఇవ్వడం ఏం కుదరదు రాణమ్మా.
పుష్ప కిడ్నాప్ నిజమే కాబట్టి ఆ కిడ్నాపర్లు అడిగిన 5 కోట్ల కోసమే ఈవిడ గారు డబ్బులు దొంగిలించి పారిపోయింది అనుకున్నాం. పిల్లల మీద ప్రేమ కంటే ఆవిడికి డబ్బే ఎక్కువైపోయిందా? లేదు, అదేంటో తెలుసుకుని తీరాలి. ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు. అవసరం లేనప్పుడేమో క్యాబ్లన్నీ దగ్గరే చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇలా అవసరం ఉన్నప్పుడు మాత్రం ఒక్క క్యాబ్ కూడా ఉండదు, బుక్ అవ్వదు. హ్మ్. అనవసరంగా ఈ క్యాబ్లని నమ్ముకొని ఇక్కడికొచ్చి టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. అసలే అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడెలా? హాయ్ రా. ఎరా ఎలా ఉన్నావు? బానే ఉన్నారా? సారీరా, లేట్గా వచ్చానని తిట్టుకోవద్దు. ఏం పర్లేదురా. తీసుకో. థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. రే మనలో మనకి థ్యాంక్స్ ఎందుకురా? కరెక్ట్ టైంకి సాయం చేసావురా. సరేరా, నాకు వేరే ఇంపార్టెంట్ వర్కౌట్ ఉంది, నేను బయలుదేరతాను. సరేరా, బాయ్. బాయ్. ఇంకెప్పుడు ఈ క్యాబ్ సర్వీసులని నమ్ముకోకూడదు. ఎక్కేసి వెళ్ళిపోదామంటే కనీసం ఆర్టీసీ బస్సు కూడా రావట్లేదు. కళ్యాణ్ ఏంటి నాకు లిఫ్ట్ ఇవ్వడానికి అన్నట్టు ఇటువైపే వస్తున్నాడు. సర్లే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నా ఈగోకి పోయి లిఫ్ట్ అడగకుంటే కళ్యాణ్ తన ఈగోతో బైక్ ఆపడు. అప్పుడు నాకింకా చాలా లేట్ అయిపోతుంది. ఎలాగూ అవసరం నాకే కదా, నేనే కొంచెం తగ్గి లిఫ్ట్ అడగడంలో తప్పేం లేదు. లిఫ్ట్. ఏంటి, నువ్వే నన్ను లిఫ్ట్ అడుగుతున్నావా? అవసరం నాదేగా, తప్పలేదు, తప్పులేదు. కొంచెం నన్ను బేగంపేట వరకు డ్రాప్ చెయ్యి, అర్జెంటుగా వెళ్ళాలి. భలే దొరికింది, కాసేపు ఆడుకుంటాను. హలో హలో, లిఫ్ట్ అడుగుతుంటే వెళ్ళిపోతావేంటి? ఫేస్ అలా పెట్టి అడిగితే ఎవ్వడూ లిఫ్ట్ ఇవ్వడు. అవసరం ఎవరిది? నాదే. అలాంటప్పుడు ఎంత రిక్వెస్ట్గా అడగాలి? రిక్వెస్ట్ చేసి అడుగు, అప్పుడు లిఫ్ట్ ఇస్తాను. కళ్యాణ్ సార్, క్యాబ్ ఏది బుక్ అవడం లేదు. నన్ను కొంచెం బేగంపేట్ వరకు డ్రాప్ చెయ్యరా ప్లీజ్? కొంచెం కాదు, పూర్తిగా డ్రాప్ చేస్తాను. ఇప్పుడు ఎక్కువ. నిన్ను. ఏంటి? ఏం లేదు, చెయ్యి నొప్పిగా ఉంటే ఇలా అనుకుంటున్నానంతే. ఎక్కువ. తమరు తమ ఈగోని పక్కన పెట్టి నన్ను లిఫ్ట్ అడుగుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా తమరు లిఫ్ట్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదులే. అర్థమవుతుంది, మేడం కొంచెం మారిపోయారు. మేడం ఒక్కతే మారిపోతే ఏంటి సార్? సార్ కూడా మారాలి కదా సార్. సార్ కూడా ఎప్పుడో మారిపోయాడు, మేడమే అర్థం చేసుకోవడం లేదు. ఎంతలా మారిపోయారో అర్థమవుతుంది. నా కొంచెం టైం అవుతుంది, త్వరగా వెళ్ళండి సార్. అలాగే మేడం.
లవర్లాగా వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుంటే తీసుకెళ్లాల్సిన అమ్మాయిని ఏదో పరాయి అమ్మాయిలాగా బైక్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నాను చూడు. ఇదేనే ఒక కర్మ అంటే. వెనక నుంచి నేను గట్టిగా హక్ చేసుకుంటే తీసుకెళ్లాల్సిన వాడు ఈ రోజులా ఎడమొహం పెడమొహంగా తీసుకెళ్తున్నాడు. అంతా నా తలరాత. ఏయ్, ఆపు ఆపు, ఆ బండి ఆపు. దిగు దిగు, బండి దిగు. ఏంటి? నాకు తెలుసు నువ్వు ఇలాంటిదేదో చేస్తావని. నువ్వు కావాలనే చేసావు కదా. నేను కావాలని చేశానా? అసలు ఇప్పుడు నేనేం చేశానని? ఆ రాయి అంత బాగా కనిపిస్తుంది. బ్రేక్ తొక్కి బండి స్లో చేయాలని తెలీదా? అరే నువ్వే కదా త్వరగా వెళ్ళాలన్నావు. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ చూసుకోలేదు. ఆహా, నా అంతట నేను వచ్చి నిన్ను లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కాను కదా, అందుకే నీకు నేనంటే ఆలుసు. అమ్మా తల్లి, నేనేదో ఆలోచనలో ఉండి ఆ రాయిని గమనించలేదు, అంతేగాని నేనేం కావాలని చేయలేదు. నీకంతగా ఇబ్బందిగా అనిపిస్తే నువ్వు అటు తిరిగి కూర్చో, లేదా నువ్వే వచ్చి బైక్ డ్రైవ్ చేయి. నేనే వెనక్కి కూర్చుంటాను, నాకేం అభ్యంతరం లేదు. చల్ చాలే, ఎక్కు, పోదాం, టైం అవుతుంది. ఎక్కు. నీకంతగా పడిపోతానేమోనని భయం వేస్తే నన్ను గట్టిగా పట్టుకో, నాకేం ఇబ్బంది లేదు. నాకిబ్బందిగానే ఉంటుంది, తమరు పోనివ్వండి. ఇక్కడే ఆపు ఆపు ఆపు. థ్యాంక్స్. వెల్కమ్. ఇదిగో నీ లెటర్. ఈ మధ్య ఎదుటి వాళ్ళ లెటర్లు కూడా దొంగతనం చేసి చదవడం అలవాటు చేసుకున్నారన్నమాట. హలో సార్, మర్యాదగా మాట్లాడండి. నేనేం దొంగతనం చేయలేదు. ఆ లెటర్ మీ పాకెట్లో నుంచి బయటకొచ్చి కింద పడబోతుంటే నేను తీసుకుని పట్టుకున్నాను. అయితే మాత్రం పర్మిషన్ లేకుండా ఇంకొకరి లెటర్స్ చదవకూడదనే కనీస సంస్కారం లేదా? విషయం తెలుసుకోకుండా నోరు పారేసుకోకు కళ్యాణ్. ఆ లెటర్ నేను చదవలేదు. అలా పరాయి వాళ్ల ఉత్తరాలు చదవడం సంస్కారం కాదని నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నాకేం సంస్కారం నేర్పించాల్సిన అవసరం లేదు. అయినా అదేదో అంత ఇంపార్టెంట్ లెటర్ అన్నట్టు మాట్లాడుతున్నావు. లవ్ లెటరే అయ్యుంటుందిలే. ఒకటి నువ్వైనా ఎవరైనా అమ్మాయికైనా ఇస్తుండాలి, లేదా నీకు ఏ అమ్మాయి అయినా ఇచ్చుండాలి. అంతే కదా? లవ్ లెటరే, చదువు, బాగా చదువు. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, నాకు బాగా తెలుసు. ఈ లెటర్లో ఖచ్చితంగా నీ గురించి ఏదో ఉండే ఉంటుంది. నీ గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. కనులు తడిసేనులే, పోయినా గాని పొందినా గాని శాశ్వతం కాదులే. ఓహో చూస్తున్నాడు ఆ దైవమే,
చేయముంటుంది లెటర్లో? మంచిది కాదువా. పైగా ఈ లెటర్లో ఉన్నది నా గురించి అని కళ్యాణ్ అంత ఖచ్చితంగా అంటున్నాడు. అసలు ఈ లెటర్ ఎవరు రాశారు? ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిది? నాకు తెలియకుండా నా వెనుక ఏదో జరుగుతుంది. మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఆ డీకే కంపెనీ షేర్స్ని ఈరోజు మార్కెట్లో కొన్నాను. దానికోసమే ఈ 5 కోట్లు ఖర్చు చేశాను. వెంటనే వెళ్ళి మన కంపెనీ అకౌంట్ నుంచి 5 కోట్లు తీసుకుని ఆ షేర్స్ని కొనేశాను. అమ్మగారు కాఫీ. అమ్మగారు కాఫీ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, రండి, మీకోసమే చూస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మా ఫ్యామిలీ ఇన్సూరెన్స్ వ్యవహారాలు చూసుకునే ఏజెంట్ మీరే కదా? అవును సార్. అవును తేజ, మన ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ న్యూ ప్రీమియం పాలసీల కోసం నేనే పిలిపించాను. ఇప్పుడెందుకు చిత్ర కొత్త ప్రీమియమ్స్ అని? రాణమ్మత్తే ఆల్రెడీ అందరి పేర్ల మీద మినిమం ప్రీమియమ్స్ కడుతున్నారు కదా, మళ్ళీ ఎందుకు అత్తయ్య? పెద్ద కడుతున్నారులే, ముష్టి 20-30 కోట్లకి. అసలు మనకున్న ఆస్తి అంతస్తుల విలువేంటి, నా పిల్లల రేంజ్ ఏంటి? మనలాంటి పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి మినిమం 100-200 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటేనే మంచిది. అందుకే అందరికీ ఫ్రెష్గా హై వాల్యూ లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తున్నాను. కృష్ణ, నాన్న, నీకిందులో ఏమైనా అభ్యంతరం ఉందా? అమ్మా, నువ్వు మా మంచి గురించి ఆలోచించే కదా ఇదంతా చేస్తున్నావు. ఇందులో నాకేం అభ్యంతరం ఉంటుంది? అవును మమ్మీ, మా విషయాల్లో నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి, నీ ఇష్టం. చూసావా డాడీ, మమ్మీ మన ఫ్యామిలీ గురించి ఎంతగా ఆలోచించి కేర్ తీసుకుంటుందో. అది నా బాధ్యతమ్మా. సరే మమ్మీ, నాకు టైం అవుతుంది. బాయ్. బాయ్ డాడీ. ఓకే, బాయ్. బాయ్ మమ్మీ. యుఎస్ నుంచి నా ఫ్రెండ్ వచ్చింది, కలవడానికి వెళ్తున్నాను. బాయ్ డాడీ. అలాగే. నాకు కూడా ఆఫీస్కి టైం అవుతుంది. బాయ్ నాన్న. బాయ్. ఓకే నాన్న, బాయ్. మేడం, మీరు చెప్పినట్టే ధర్మతేజ గారి పేరు మీద 200 కోట్ల లైఫ్ కవరేజ్, అలాగే కృష్ణ ప్రియాల పేర్ల మీద 200 కోట్లు, ఇంకా కావేరి కార్తిక పేర్ల మీద 100 కోట్ల రూపాయల విలువైన పాలసీ డాక్యుమెంట్లు రెడీ చేశాను మేడం. నిజంగా మీరు గ్రేట్ మేడం. ఇంత భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేస్తున్నారంటేనే మీ కుటుంబం మీద మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. గ్రేట్ మేడం. ఈ పాలసీల్లో కూడా నామినీగా రానమ్మ మేడం గారి పేరే కదా మేడం?
కంటికి నేనేమైనా పిచ్చిదాల్లా కనపడుతున్నానా? అప్పుడంటే వీళ్ళకి నిజం తెలియక నామినీగా ఆ రాణమ్మ పేరు పెట్టుండొచ్చు. కానీ ఇప్పుడు నేనొచ్చాను. ఈ ఇల్లు నాది, ఆ కంపెనీ నాది. ధర్మతేజ గారి సామ్రాజ్యం మొత్తానికి నేనే మహారాణిని. నువ్వే మహారాణివిలే. నీకెందుకింత ఆవేశం? ఇంకెప్పుడు నా ముందు మా అత్తయ్యని తక్కువ చేసి మాట్లాడద్దు. ఎందుకంటే మీరే కాదు, నేను కూడా ఈ ఇంటి కోడల్ని. ఎంత పొగరే నీకు! ఎంత ధైర్యం ఉంటే నాకే వార్నింగ్ ఇస్తావా? అత్తయ్య